మామూలుగా ఇప్పుడు అబార్షన్స్ బాగా చేసుకుంటారు కదా! కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ మాత్రం సివియర్‌గా వస్తాయి కదా! ప్రాణం పోయే వరకు కూడా వెళ్ళొచ్చు. అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్‌ని అస్సలు ఈజీగా తీసుకోకూడదు. మీకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే ప్రాపర్ బర్త్ కంట్రోల్ ఆప్షన్స్ ఏంటి అన్నది గో టు ఎ గైనకాలజిస్ట్, డిస్కస్ అండ్ యూజ్. మీకున్న సగం సగం జ్ఞానంతో వాడేసి దానికి ప్రెగ్నెన్సీస్ తెచ్చుకొని ఏముందిలే అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ కదా అబార్ట్ అయిపోతుంది అని లైట్ తీసుకోకూడదు. రీసెంట్‌గా ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి, అబ్బాయి వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు, చూశాను. ఓకేనా అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ అన్నారు. సరే టాబ్లెట్స్ ఇస్తాను అని చెప్పాను. ఫార్మ్స్ సైన్ చేసి రండి అని బయటికి పంపించాను. బయటకు వచ్చి మేడం మీకు ఒక విషయం చెప్పాలి అని మళ్ళీ వాళ్ళిద్దరు లోపలికి వచ్చారు. మేడం చాలా క్యాజువల్‌గా, మేడం ఇది ఫస్ట్ టైం కాదు మేడం, ఇంతకుముందు ఒక 6 అయ్యాయి అన్నాడు. అబార్షన్సా? 6 అబార్షన్స్ అయ్యాయట. నేనన్నాను, నేను మిమ్మల్ని ట్రీట్ చెయ్యను. మీకు మీ బాడీ మీద, ఆ బేబీ మీద రెస్పెక్ట్ లేకపోవచ్చు. నాకుంది. నేను ట్రీట్ చేయను. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా నేను ట్రీట్ చేయను అని చెప్పి పంపించేసాను. ఒకవైపు అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఏం